జూన్ 23వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా రాజయోగం, అరుదైన అదృష్టం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. జూన్ 23వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు, జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగుతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మనోధైర్యంతో అనుకున్నది అనుకున్నట్లు మీరు సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్ట దేవతా శ్లోకాలు చదివితే చాలా మంచి జరుగుతుంది. మీకు అద్భుతమైన శుభకాలం అయితే కొనసాగుతుంది. మీరు చేసే కృషికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో త్వరగా పూర్తి పురోగతి ఉంటుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలో కూడా చాలా మంచి చక్కటి లాభాలు, గుర్తింపు ఉంటాయి. అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు. ఆర్థికంగా బాగున్న ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీరు జాగ్రత్త పడండి. అనుకున్నది సాధిస్తారు. శ్రీ మహాలక్ష్మిని స్మరించండి, మేలు జరుగుతుంది. ఉన్నత జీవితాన్ని మీరు గడుపుతారని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం మీరు ఏదైతే కోరుకున్నారో అది వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. అంతేకాదండి, ఈ వృషభ రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. కాకపోతే కెరియర్లో ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే మీకు కనిపిస్తాయి. రాహు 10వ ఇంట్లో ఉండడం చేత ఊహించిన మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. అంతేకాదు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతల్లో మార్పులు కూడా మీకు ఈ సమయంలో కనిపించవచ్చు. కుటుంబ జీవిత పరంగా సాధారణమైన సానుకూలమైన సమయాన్ని అయితే మీకు కలిగిస్తుందండి. సంబంధాలన్నీ కూడా బలపడతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి మీకు రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో చాలా బలంగా ఉంటుంది. శుభకార్యాలకు కూడా హాజరవుతారు లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. కేతువు 4వ ఇంట్లో ఉండే సమయంలో గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన ఒప్పందాలైతే పూర్తి చేయవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు అయితే రావచ్చు. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త పడాలి. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం తిరుగనేదే ఉండదని చెప్పడంలో సందేహం లేదండి. సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీకు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. సంతానం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యాపరంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థలో సీట్ సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో చక్కటి ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా
గురుగ్రహ ప్రభావంతో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి. మీ యొక్క దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి. ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ సంవత్సరం రాహువు కేతు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకుంటే మేలు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి చిహ్నము వృషభము. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదైనా సరే కార్యక్రమమునందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. మధ్య వయసు నుండి జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విషయంలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనంత విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో ముడితనం ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.